నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆ పార్టీలో అత్యంత కీలకంగా మారిపోయారు. రానున్న రోజుల్లో నాగబాబును ప్రధానంగా ఉంచి పవన్ కళ్యాణ్ ఒక కొత్త వ్యూహం అమలు చేయడానికి సిద్ధపడుతున్నారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ నాగబాబుకు పార్టీ బాధ్యతలతో పాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురం బాధ్యతలు కూడా అప్పగించాలని చూస్తున్నట్టు తెలిసింది. అంటే నాగబాబు ఎమ్మెల్సీ కాబట్టి ఆయనకంటూ ఒక నియోజకవర్గం ఉండదు. ఆయన ఎక్కడైనా తన పాత్రను నిర్వహించవచ్చు. కాబట్టి పిఠాపురం బాధ్యతలను నాగబాబుకు అప్పచెప్పి జనసేన ఇన్ఛార్జిగా చేస్తారని అంటున్నారు. ఒకవైపు చూస్తే పిఠాపురం జనసేన అడ్డా అని ఆ పార్టీ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇక నాగబాబు గారు అయితే పవన్ గాలి పిఠాపురంలో బలంగా వీస్తుంది అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పిఠాపురాన్ని పవన్ కి సొంత నియోజకవర్గంగా శాశ్వతం చేసేందుకు పక్కా ప్లాన్ ని రూపొందిస్తున్నారని తెలిసింది. ఇదిలా ఉంటే పిఠాపురం వర్మకు కూడా పలుకుబడి తక్కువేం కాదు అనేది 2014 ఎన్నికల్లో రుజువైంది. ఆయనకు టీడీపీ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి అక్కడే 47,000 ఓట్ల భారీ మెజార్టీతో విజయాన్ని సాధించారు కూడా. ఆయన 2024 ఎన్నికల్లో పవన్ విజయంలోనూ కీలకమైన భూమికి పోషించారు. అందుకే పిఠాపురం వర్మ ప్రాబల్యం తగ్గించాలి, జనసేనకు 100% పిఠాపురం మద్దతు దక్కాలి అంటే నాగబాబు వంటి మెగా ఫిగర్ ని రాజకీయంగా అక్కడ ఎస్టాబ్లిష్ చేయడమే మార్గం అని భావిస్తున్నారు అంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో జనసేనకు వర్మ లాంటి వాళ్ళ అవసరం లేకుండా గెలుపు మా వల్లే అని ఎవరు చెప్పుకోకుండా చూసేందుకు కూడా వీలు పడుతుందని అంటున్నారు. మొత్తం మీద వర్మకు ఎమ్మెల్సీ దక్కకపోవడం, నాగబాబుకు దక్కడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అదే నాగబాబు పిఠాపురంలో జనసేనానిగా ముందుకు వస్తే అక్కడ రాజకీయం రంజుగా ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు మరి ఏ ప్రచారంలో నిజమెంత ఉందో చూడాలి మరి.